పత్తి అమ్మకానికి పడిగాపులు, తేమపేట కొనుగోళ్లకు సిసిఐ నిరాకరణ, మార్కెట్ యార్డులో రైతుల ఆందోళన, మక్కలు కొనుగోలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతుల రాస్తారోకో అంటూ మనం చూస్తా ఉన్నాం. పత్తి కొనుగోలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ నల్గొండ జిల్లా మాదారంలో హైవేపై ఆందోళన దిగిన రైతులు అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, పత్తి కొనుగోలు చేస్తలేరు, పత్తి కాలబెట్టి పత్తి రైతులు నిరసన తెలుపుతా ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రజల్ని ప్రభుత్వాలు ఆదుకోవాల్సింది. అనుకోకుండా ప్రకృతి విపత్తు, వర్షం పడుతుంది, దాన్ని ఎవరు ఆపలేరు, ఓకే, కానీ దానివల్ల పంట నష్టం జరిగింది, రైతులు నష్టపోతున్నారు. అక్కడ సిసిఐ పంటను పొందలేదు, ప్రభుత్వం చెప్పాలి కదా, తేమ ఉన్నాయి ఉన్నా సరే కొనాలని చెప్పాలి కదా, అధికారులు చెప్పాలి కదా. ప్రభుత్వం పత్తి కొంతాం, మక్కలు కొంతాం, ఒడ్లు కొంతాం, తడిసిన ధాన్యం కొంతాం అని చెప్పాలి కదా. మళ్ళీ మా రైతు ప్రభుత్వం అంటారు, రైతును రాజు చేస్తామంటారు, ఇదా అండి?